ధన్యవాదాలను తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మరి మనకు అన్ని రకాలుగా సహకరిస్తూ మన ట్రైబల్ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను కానీ మన ఎమ్మెల్యేలు కానీ ఎంపీ గారు శరత్ గారు మేము ఎప్పుడు వెళ్ళి మాకు ఇది కావాలి అని అడగడంతో మరి అవన్నీ కూడా వరాలు ఇస్తున్నటువంటి సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు మనకి యొక్క కార్యక్రమానికి గిరిజన ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డగా ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ గారికి మరి పెద్దలు మా గ్రామస్తుడు మా ఎంపీ గారు బలరాం నాయక్ గారికి అదే విధంగా మా రాజ్యసభ మెంబర్ అనిల్ యాదవ్ గారికి మన సోదరుడు జాటోత్ హుస్సేన్ గారికి అదే విధంగా మన సీనియర్ నాయకులు ఎమ్మెల్యే బాలు నాయక్ గారికి సోదరుడు విప్పు రామచందర్ నాయక్ గారికి పెద్దలు గౌరవనీయులు మాజీ ఎంపీ గారు రవీందర్ నాయక్ గారికి రాజు నాయక్ గారికి రామచందర్ నాయక్ గారు వైరా ఎమ్మెల్యే మా సోదరుడు అదే విధంగా అనేక విషయాల పట్ల అవగాహన ఉన్నటువంటి మరి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారికి వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు మరి పెద్దలందరికీ పేరు పేరున అదే విధంగా విజయారెడ్డి గారికి బెల్లయ్య నాయక్ గారికి అటు విజయబాయి గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ముఖ్యంగా మరి దాదాపుగా మనం 10 గంటలకు అనుకున్నాము 12 గంటల నుంచి యొక్క కార్యక్రమం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఎదురు చూస్తున్న మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి సేవాలాల్ గారి మీద ఉన్నటువంటి భక్తి విశ్వాసం నమ్మకం వాటిని వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటువంటి లక్ష్యంతో రేపటి తరం గతాన్ని తెలుసుకుంటూ రేపటి తరం ఇక్కడ చాలా మంది కూర్చున్నారు కాబట్టి వారందరికి కూడా మరొకసారి సేవాలాల్ జయంతి ఉత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి ఎప్పుడు కూడా చరిత్ర లేకుండా వర్తమానం ప్రజెంట్ లేదు, ఈరోజు లేకుండా రేపు లేదు. కాబట్టి ఈ జాతుల యొక్క పునాదులు మరి మన చరిత్ర మీద నుంచే నిర్మాణం అవుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా ముందు చూపే కాదు వెనుక నుంచి కూడా గతాన్ని కూడా తెలుసుకున్నప్పుడు ఆ క్రమం నుంచే మనకు సేవాల్ గారు ఇచ్చినటువంటి శాంతి బోధనలు అదే విధంగా సౌభాతృత్వం సమానత్వం ఎదుటి వారిని గౌరవించడం అహింస ఇలాంటి అనేక బోధనలు చేసి సమాజ శాంతి కోసం బంజారా జాతి అభివృద్ధి కోసం మరి ఎక్కడ ఇల్లు కట్టుకుంటే వాస్తును కూడా ఆనాడే ఆయన చెప్పిండంటే మరి ఎంత గొప్ప మేధావి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా పూర్వంలో మన జాతుల కోసం పనిచేసినటువంటి పూర్వీకుల యొక్క చరిత్రను తెలుసుకొని భవిష్యత్ తరాలకు అందించడమే మనం మహనీయులకు ఇచ్చేటువంటి గొప్ప నివాళి అని కూడా ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పిల్లలు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చిర్రు. ఈరోజు పాశ్చాత్య సంస్కృతి రకరకాలుగా మనల్ని లాక్కపోతుంటుంది. నేను ఎక్కడికి వెళ్ళినా ఆదివాసీ గూడాలకి వెళ్ళినా తండలకు వెళ్ళినా ఎక్కడ పండుగలకు వెళ్ళినా ఒకటే చెప్తా, నువ్వు ఎంత ఎత్తుకైనా ఎదుగు, అది రాజకీయంగా ఎదుగు ఆర్థికంగా ఎదుగు లేదా ఎంత గొప్ప ఆఫీసర్ అన్నగా, కానీ నీ జాతి మూలాలు నీ వేషం నీ భాష నీ రూపు ఇవి మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దు. మూలాలను మర్చిపోవద్దు. మూలాలను మర్చిపోతే అస్తిత్వం కోల్పోయినట్టే. అస్తిత్వం కోల్పోతే హక్కుల గురించి మాట్లాడే అవకాశం అధికారం మనకు ఉండదు. కాబట్టి ఖచ్చితంగా కనీసం పండగల రోజు కనీసం ఇట్లా మహనీయుల గురించి మాట్లాడుకునే రోజైనా మన జాతుల యొక్క గొప్పతనాన్ని వేషధారణ రూపంలో సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా పాటల ద్వారా ఆటల ద్వారా మాటల ద్వారా కూడా ఉండాలి. సేమ్ టైంలో ఇళ్ళల్లో కూడా భాషను మాట్లాడుకోవడం అనేది కొనసాగించాలి. చాలామంది చెప్పుకోవడానికి ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారు మేము ఇది కాదు అని. కానీ ఎప్పుడు కూడా మనం పుట్టి పెరిగినటువంటి ప్రాంతాలు మనం పుట్టినటువంటి కులాల జాతుల పేర్లు చెప్పుకోవడంలో తప్పు లేదు. అది ఉంది, ఆ జాతుల పేరు చరిత్రలో లేదా రికార్డులలో ఉంది కాబట్టే ఈరోజు ఈ రిజర్వేషన్స్ వచ్చినాయి. ఆ రిజర్వేషన్ ద్వారా మనం ఎదుగుతాం, కానీ మన కులం చెప్పుకోము, మనం పుట్టి పెరిగిన ప్రాంతం చెప్పుకోము. ఇది నిజంగా మరి రేపు భవిష్యత్తులో ఆ యొక్క అస్తిత్వానికి దెబ్బతీసినటువంటి వాళ్ళం అవుతాం. ఇక్కడ మరి ఎంతోమంది శరత్ గారు కానీ అదేవిధంగా సిఈ గారు మోహన్ నాయక్ గారు కానీ ఇట్లా ఒక ఉన్నత స్థానంలోకి వచ్చినటువంటి లీడర్స్ అంటే అధికారులు
మనం ఎప్పుడూ కూడా మళ్ళీ సమాజానికి లేదా ఊర్లకు మనం పుట్టి పెరిగినటువంటి ప్రాంతాలకు ఖచ్చితంగా కొంత వెనుకకి ఇవ్వాలి. మనం ఎదుగుతాం, కానీ మనతో పాటు ఉన్నటువంటి మన గూడాలు, తండలు, పల్లెలు ఏవైతే ఉంటాయో అక్కడి కూడా మనం సంపాదించిన దాంట్లో కొంత సేవను చేయాలి. ఆ సేవా మార్గమే ఈరోజు సేవాలాల్ గారు, సేవాలాల్ మహారాజ్ గారు మనకు బోధించడం జరిగింది. విద్వేషం కాదు, శాంతి కావాలి. అందరినీ సమానత్వంతో ఎదగడానికి సహకరించాలి. కాబట్టి మనం ఎన్ని కోట్లు, ఎన్ని వేల కోట్లు సంపాదించడం అనేది కాదు, మనం ఎంత శాంతితో, ఎంత ఫ్రెండ్లీగా అందరినీ మనతో నడిపిస్తున్నాం అనేది కూడా వారి బోధనలలో, మరి సేవాలాల్ మహారాజ్ గారి యొక్క బోధనలలో, ఆయన యొక్క టీచర్స్లో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా అది ఫాలో కావాలని కోరుకుంటూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఇప్పుడే మన శరత్ గారు ఒక 1 year ప్రణాళిక నివేదిక చదవడం జరిగింది. మొట్టమొదటిసారి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఐటీడీఎల్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా ఈ సబ్ ప్లాన్కు నిధులను పక్కదారి పట్టించిరని గత సంవత్సరం 17,000 కోట్లకు పైగా ఎస్టీలకు స్పెషల్ డెవలప్మెంట్ కేటాయించి తండాలల్లో, గూడాలల్లో, పల్లెలలో, దళిత వాడలలో, అన్ని ఏరియాలలో రోడ్ల నిర్మాణానికి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు కూడా అత్యధికంగా నిధులు ఇవ్వడం జరిగింది. అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడున్నటువంటి అనేక మంది మేధావులు కావచ్చు, పిల్లలు కావచ్చు, మీరు ఊర్లలో, తండాలల్లో, పల్లెలలో చూసినప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి సలహాలను కూడా మాకు ఇవ్వండి, ఇక్కడున్నటువంటి పెద్దలకు ఇవ్వండి. మీ అబ్జర్వేషన్లలో ఇంకా మనం బాగా ఎట్లా చేయగలుగుతాం అనేది ఇవ్వండి. ఖచ్చితంగా మన గవర్నమెంట్ స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. తప్పకుండా మరి ఇందాక రాముల్ నాయక్ గారు చెప్పినట్టుగా, పెద్దలు చాలామంది అడ్వైజ్ చేసినట్టుగా నెక్స్ట్ ఇయర్లో మరి పెద్ద ఎత్తున మనం నిర్వహించుకోవడం కోసం, ఇక్కడ వాస్తవానికి చిన్నగా అయిపోయింది కాబట్టి బయట ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం కోసం మీరు చెప్పినటువంటి విన్నపాన్ని మనమందరం సీఎం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా అది ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా, అదేవిధంగా భాష కూడా 8th షెడ్యూల్లో చేర్చే విధంగా, ఇక్కడి నుంచి అసెంబ్లీకి వచ్చే విధంగా కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తూ, పెద్ద ఎత్తున తరలి వచ్చి సేవాలాల్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న మీ అందరికీ నమస్కారాలు. చాలా విషయాలు అందరూ చెప్పడం జరిగింది కాబట్టి ఇక మిమ్మల్ని ఎక్కువసేపు కూర్చోబెట్టదలుచుకోలేదు. ప్రతి ఒక్కరు కూడా నేను అందరికి ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఎక్కడైతే మన మూలాలు ఉన్నాయో ఆ మూలాలకు సేవ చేద్దాం. ఆ మూలాలు మర్చిపోకుండా భవిష్యత్ తరాలకు ఈ మూలాలను అందిద్దాం. కానీ అభివృద్ధిలో భాగస్వాములైదాం, అన్ని రకాలుగా అభివృద్ధి చెందుదాం. కానీ ఈ యొక్క జాతుల యొక్క మూలాలను మాత్రం మర్చిపోకూడదు అనేదే నేను ఈ సందర్భంగా, ఎందుకంటే 286 సంవత్సరాలుగా ఈ యొక్క మన సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి నడుపుతున్నామంటే మరి వారి యొక్క ఆయన ఎవరు మనకు డైరెక్ట్గా పరిచయం లేదు. ఎవరికైనా పరిచయం ఉందా? లేదు. ఎందుకంటే కలుసుకునే అవకాశం ఆయన 286 సంవత్సరాల క్రితం పుట్టిండు. కానీ ఈరోజు ఆయన చేసిన మంచి కార్యక్రమం, ఆయన చేసినటువంటి బోధనలు, ఆయన చెప్పినటువంటి విలువైనటువంటి సందేశాన్ని మనం ఈరోజు పాటించాలని బోధన చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఈ సమాజానికి నేను ఏమి ఇవ్వాలి, ఈ సమాజంలో అభివృద్ధిలో నేను ఎలా భాగస్వాములం కావాలి. ఇవాళ మన కోసం మనం ఆలోచించడం కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం కూడా, మన చుట్టూ ఉన్నటువంటి పేద వర్గాల కోసం, జాతుల కోసం, కులాల కోసం, ఫ్రెండ్స్ కోసం ఖచ్చితంగా ఆలోచించినప్పుడు నువ్వు 10 మంది గుండెల్లో నిలబడతావు. అలా మన సేవాలాల్